నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, తలనీలాలు ఒకప్పటి కాలంలో, పూర్వపు రోజుల్లో కొన్ని విధానాలకు మాత్రమే తలనీలాలు తీయటం అనేది ఆనవాయితీగా ఉండేది. ఉదాహరణకి అంటే ఓన్లీ మనం తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అది కూడా మగవారు మాత్రమే, తర్వాత పుట్టు వెంట్రుకలప్పుడు, మళ్ళీ తర్వాత ఎవరైనా చనిపోతే ఇంట్లో వాళ్ళు, లేదంటే అట్లా మాత్రమే తలనీలాల ప్రక్రియ అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఈ తలనీలాల ప్రక్రియ అనేది మిగతా కార్యక్రమాల్లో ఆచరిస్తున్నప్పటికీ అసలు సంబంధం లేకుండా ఒక క్షేత్రానికి వెళ్ళాము అని అంటే తలనీలాలు ఇచ్చేయటం, ఖచ్చితంగా దర్శనానికి వెళ్తున్నాము ఒక క్షేత్రానికి అంటే ఫస్ట్ తలనీలాలు ఇవ్వటము, తర్వాత అక్కడ ఉన్న గుండంలో స్నానం ఆచరించటము, తర్వాత దర్శనము. ఇది ఒకటి, ఇంకా ఖచ్చితంగా ఇది ఆచరించాలి అనే విధానం అనేది ఒక ధోరణి నడుస్తూ ఉంది. అసలు ఈ తలనీలాల ప్రక్రియ విధానం గురించి వివరించండి. ఏం చెప్పింది శాస్త్రం? అసలు ఎవరు ఇవ్వచ్చు, ఎవరు ఇవ్వకూడదు, ఎక్కడ ఇవ్వచ్చు? శాస్త్రము చెప్పింది తలనీలాలు ఒక్క తిరుమల తిరుపతి క్షేత్రంలో మాత్రమే ఇవ్వాలి. ఇంకా ఎక్కడ ఇస్తే వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఇచ్చుకుంటారు. అట్లా ఇష్టాన్ని బట్టి అంటే స్వామికి సమర్పించేటప్పుడు మనము తలనీలాలని, లేకపోతే బంగారం అని, తులాభారం అని మనం మన బరువు అంతా మొక్కును బట్టి గుమ్మడికాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తోటకూర ఇచ్చేవాళ్ళు ఉన్నారు. భగవద్భక్తికి తోటకూర కూడా ఇస్తారు. తోటకూర, గుమ్మడికాయలు, మామిడి పళ్ళు పంతులు గారికి ఇద్దామని, స్వామికి స్వయం పాకం కదా అవి. అంటే ఇక్కడ తిరుపతి ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ గుళ్ళు ఉన్నాయి, పూజారి గారు ఉన్నారు, ఆయన వాళ్ళ తోటలో మామిడి పళ్ళు పండిని స్వామివారికి ఇద్దాం, పుచ్చకాయలు ఇద్దాం, పళ్ళు ఇద్దాం. అప్పుడు తోటకూర పంట ఉన్నవాడు తోటకూర ఇస్తాడు. అలా ధాన్యాలు, కందులు పంతులు గారికి, స్వామివారికి ఇస్తే పంతులు గారికే కదా తీసుకునేది. అలా అనమాట, గౌరవంగా అలా ఈ తలనీలాలనే వచ్చింది. కానీ చరిత్ర మాత్రం ఒక్క తిరుమల తిరుపతి క్షేత్రానికి మాత్రమే ఉంది. శ్రీనివాసుడు ఏం చేశాడంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఇంకా అవతారం చాలించి కలియుగాంతం, ద్వాపరయుగాంతమైంది, కలియుగం ప్రారంభమైంది, వచ్చేస్తున్నాడు. వస్తూ తిరుమల తిరుపతి క్షేత్రానికి వస్తాడు. రాగానే ఆ భూమంతా ఎవరి పరిపాలన అధీనంలో ఉంది? ఆదివరాహస్వామి అధీనంలో ఉంది. ఇక్కడ ఆదివరాహస్వామే శ్రీమన్నారాయణమూర్తి, ఆయనే కృష్ణుడు మళ్ళీ. కానీ ఎవరి రోల్స్ వాళ్ళవి. ఆయన ఏమడుగుతాడు? నువ్వెవరు నాయనా అని అడుగుతాడు. రాగానే ఆయన భూదేవిని హిరణ్యాక్షుడు ఎత్తుకుపోతే తీసుకెళ్ళి రక్షించాడు కదా ఆదివరాహస్వామి, ఆ భూమిని తీసుకొచ్చి. అందుకని ఆ భూమంతా కూడా ఆయన అధీనంలో ఉంటుంది. అప్పుడు తిరుమల తిరుపతి క్షేత్రం ఆయన అధీనంలో ఉన్నప్పుడు స్వామి అడిగితే, అహం వసుదేవ సుతస్య శ్రీకృష్ణ అంటాడు. నేను వసుదేవుడి యొక్క కుమారుణ్ణి, వాసుదేవుణ్ణి, కృష్ణుణ్ణి అని అన్నాడు. అంటే క్రిస్టల్ క్లియర్గా మన శ్రీనివాసుడు తిరుమల తిరుపతి కొండ మీద ఉన్నటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్మే, అందులో డౌట్ లేదు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఆకాశరాజు కుమార్తెని ప్రేమించాలి. ఇప్పుడు ప్రేమించడానికి వెళ్తున్నాడు. ఈ లోపల లక్ష్మీదేవి అలిగి శ్రీనివాస అలివేలు మంగాపురంలో ఉండిపోయింది. ఈయనకు పాపం వియోగంలో ఉన్నాడు. ఇప్పుడు చాలామందికి తెలియంది ఏంటంటే, భర్తలు మోసం చేసి భార్యలు వదిలేస్తే భార్యలు మాత్రమే బాధపడతారనుకుంటారు. కాదు, భార్యలు వదిలేసినా కూడా, భార్యలు ఇబ్బంది పెట్టినా భర్తలు కూడా బాధపడతారు. ఎందుకంటే ఇద్దరు జీవులే కాబట్టి. అందువలన ఇక్కడ ఏమైంది, శ్రీనివాసుడి మనసు బాధపడిపోయింది. ఏం చేయాలో తెలియదు, పిచ్చోడైపోయాడు. వెళ్ళి శుభ్రంగా ఒక తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటే తిండి లేదు, ఏమీ లేదు. ఆయన మీద పుట్టలు వచ్చేసినాయి. పుట్టలు వచ్చేస్తే అయ్యో ఇలా అయితే మన స్వామి బక్క చిక్కిపోతాడని బ్రహ్మదేవుడు, శంకరుడు ఇద్దరు కూడా, బ్రహ్మ ఏమో ఆవుగా మారి, శివుడు ఒక దూడగా మారి, ఇద్దరూ కలిసి చక్కగా పాలు ఆమె ఈ ఆకాశరాజు యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క గోమందలో ఒకటనమాట ఇది. అది ఏం చేస్తుంది, రోజు వచ్చి పాలు పోసేస్తుంది పుట్ట మీద. దూడకు కాకుండా తల్లి ఆవు ఇచ్చేస్తుంటే తాగుతున్నాడు శ్రీనివాసుడు. ఇది చూస్తున్నాడు అనమాట. ఆ ఆవులు కాసేవాడు ఏం చేస్తున్నాడు, డైలీ మిగతా ఆవులన్నీ ఇస్తున్నాయి, ఇదేమో ఇవ్వడం లేదు. వెళ్ళి వచ్చిన తర్వాత ప్రొద్దున్నే వెళ్ళి ఏం చేస్తుంది అని కొన్ని రోజులు గమనించిన తర్వాత
ఒక రోజున వెనకాల వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ ఆవు పాల ధారలు వేసేస్తుంటే అతను కోపం వచ్చి ఒక కర్ర తీసుకొని ఆ పుట్టలో ఉన్నటువంటి ఆ శ్రీనివాసుడిని ఇలా కొట్టేస్తాడు. కొట్టేగానే ఆయనకి ఎక్కడ కరెక్ట్గా ఇదే స్పాట్లో కన్నం పడిపోతుంది, రక్తం వచ్చేస్తుంది. శ్రీనివాసుడి రక్తం రాకూడదు. సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి పాదాల దగ్గర నుంచి గంగమ్మ వచ్చింది, మనల్ని జీవితాన్ని తరింపజేసింది అంటే రక్తం రాకూడదు. అందువలన వెంటనే ఏం చేస్తుంది, నీలాదేవి, ఆ నీలాదేవి ఏం చేసింది, ఆ యొక్క తిరుపతి వనములో ఉంటుంది. శ్రీనివాసుని యొక్క మహాభక్తురాలు ఆమె. ఆమె ఎవరో కాదు, నీలాదేవి, పద్మావతి, వీళ్ళందరూ కూడా ఆళ్వార్, ఆండాల్, ఆ తర్వాత మనము గోదాదేవి, వీళ్ళందరూ ఒకటే అనమాట. ఆమె ఏం చేస్తుంది, అయ్యో అని చెప్పి గమ్మున వెళ్ళి శ్రీనివాసుడికి అక్కడ వైద్యం చేసి గుడ్డ కడుతుంది. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా, ఇంత అందగాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఈ ప్రపంచంలో అందరం కూడా చూసి అబ్బా నేను చాలా అందంగా ఉన్నాను అనుకుంటాం. కరెక్టే. ఆ అందము అనేటటువంటి తత్వం, ఆ తత్వం ఎక్కడి నుంచి వచ్చింది, శ్రీనివాసుడి నుంచి వచ్చింది. ప్రతి మనిషి, ప్రతి ఒక్కళ్ళలోనూ అందం ఉంటుంది, ప్రతి జీవిలో కూడా ఉంటుంది. కాకి పిల్ల కాకి ముద్దు అట్లా అనమాట. సో శ్రీనివాసుడి యొక్క అందం కొరవడిపోయిందని చెప్పేసి ఆమె తన జుట్టుని తీసి, అప్పట్లోనే ఉందన్నమాట ఇంప్లాంటేషన్. ఇప్పుడు జుట్టు పోతే తన జుట్టు తీసి ఇంప్లాంట్ చేసి శ్రీనివాసుడికి స్కిన్ డెర్మటాలజీ అంతా చక్కగా వైద్యం చేసేస్తే శ్రీనివాసుడికి చక్కగా జుట్టు వచ్చేసింది, నార్మల్గా ఉన్నాడు. అప్పుడు శ్రీనివాసుడు లేచి ఏం చేస్తాడు, అమ్మ నీలా, నువ్వు చేసిన అది నేర్చుకోవాలా జనం, త్యాగము చెయ్యాలి. రాధమ్మ తల్లి కృష్ణ పరమాత్మను మాత్రమే ఎందుకు, వాళ్ళు నీలాదేవి శ్రీనివాసుడు అంటే ఎవరో కాదు, రాధాకృష్ణులే. ఎందుకు రాధాకృష్ణులకే, రాధమ్మ తల్లికే ఎందుకు చెప్తారు అంత ప్రేమ రాధమ్మని అంటే చెప్తాను చూడు. ఇప్పుడు సక్కుబాయ్, మీరాబాయ్ ఉన్నారు. మీరాబాయి ఏం చేసింది, తపస్సు చేసింది. శ్రీనివాసుడిని, శ్రీకృష్ణ పరమాత్మను తపస్సు చేసి తనని ఉద్ధరించేవాడిగా ఆయనకు ఒక బిరుదు ఇచ్చింది. తనని ఉద్ధరించేవాడు అనే పోస్ట్ ఇచ్చింది. ఇకపోతే రుక్మిణి కూడా శ్రీనివాసుడిని పూజ చేసింది, మన కృష్ణుడిని పతి అని బిరుదిచ్చింది. పెళ్లి చేసుకుని పతి అయ్యాడు ఈయన. అక్కడేమో ఉద్ధరణ. కానీ రాధమ్మ తల్లి ప్రేమలో గొప్పతనం ఏమిటంటే, శ్రీకృష్ణుడి యొక్క అస్తిత్వాన్ని కానీ, శ్రీకృష్ణుడి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ, శ్రీకృష్ణుడి యొక్క పేరుని కానీ మార్చలేదు. ఆమె ప్రేమిస్తూ పోయిందంతే. ఆయన నువ్వు నాకు ఈ పోస్ట్ ఇయ్యి, నన్ను ఉద్ధరించు, మీరాబాయి ఏమో నన్ను ఉద్ధరించు, ఉద్ధోద్ధారకుడు నువ్వు అని ఆ పోస్ట్ ఇచ్చింది కదా. అలా ఏ బాధ్యత కృష్ణుడికి అప్పచెప్పల. సిర్ఫ్ లవ్, ఓన్లీ సింపుల్ లవ్. షీ స్టార్టెడ్ లవింగ్ అంతే. ఫర్ నో రీజన్, ఫర్ నో రిజల్ట్ కూడా ఏం ఆశించలేదు ఆమె. కృష్ణుడు కూడా అలాగే ఉన్నాడు. కృష్ణుడు కూడా రాధమ్మ తల్లిని అలాగే ప్రేమించాడు. కాబట్టి కృష్ణుడిగానే మిగిల్చింది. ఇది రాధమ్మ తల్లి గొప్పతనం. అది నీలాదేవి చేసింది. నీలాదేవి అప్పుడు త్యాగాన్ని చూసి శ్రీకృష్ణ పరమాత్మ బయటకు వచ్చేస్తాడు. వచ్చి, అమ్మా నీలా, నువ్వు నా అందం కోసం ఇచ్చావు కాబట్టి నేను కొండ మీద కలియుగాంతం వరకు ఉంటాను, భూమి మీద. ఈ కలియుగాంతం వరకు వచ్చేటటువంటి భక్తులందరూ కూడా తమ నీలాలను ఇస్తారు, తలనీలాలని మొక్కుకొని. ఆ నీలాలన్నీ నువ్వు తీసేసుకో. నీకు జుట్టుకు ప్యాచ్, నీ జుట్టుని కట్ చేసుకొని ఇచ్చింది కదా ఆవిడ. అందుకని నీలాదేవికి వెళుతుంది కాబట్టి అక్కడ ఇమ్మన్నారు అంతే, తలనీలాలు. ప్రతి గుడిలోకి వెళ్ళి గుండు గీసేసుకోమనలా. గుండు గీసేసుకుంటేనే మనకి భక్తి ఉన్నట్టు కాదు. ఒకవేళ అలా తలనీలాలు ఇస్తే దోషం ఏమన్నా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ? నో, దోషమేం కాదు. స్వామివారి ప్రేమ అక్కడ మాత్రం ఓకే. అక్కడ మిగతా క్షేత్రాల్లో మన ఇష్టం. అది మనం ఏంటంటే అది అక్కడ ఉన్నటువంటి దేవుడి మీద ఉండే అభిమానంతో మనం ఇవ్వాలి. రిజల్ట్ ఏమి ఆశించకూడదు. అది ఓకే, మనం భక్తితో ఇచ్చేసాం, రిజల్ట్ ఏం ఆశించకూడదు. కానీ ఇక్కడ తిరుపతిలో మాత్రము, తిరుమల తిరుపతిలో యూ విల్ గెట్ రిజల్ట్, అష్యూరెన్స్. వీ కెన్ ఎక్స్పెక్ట్. ఎందుకనంటే స్వామి ఇచ్చాడు, కలియుగాంతం వరకు నేను ఉంటాను, ఇచ్చే భక్తులకి నీకు చేరుతుంది, నేను వాళ్ళని అనుగ్రహిస్తాను అన్నాడు. మిగతా క్షేత్రాల్లో వెళితే నువ్వు గుండె ఇచ్చేసేయండి, తలనీలాలు ఇచ్చేయండి. ఆడవారు కూడా ఇవ్వచ్చా? ఆడవారు తలనీలాలు ఇవ్వకూడదు. తిరుపతిలో కూడా అక్కడ ఏం చేయాలంటే 2-3 కట్ చేసి ఇస్తాం, కత్తెరలు అంటాం. 2-3 కత్తెరలు మనము కట్ చేసి నీలాదేవికి సమర్పిస్తాం. స్వామికి కాదు సమర్పించేది, నీలాదేవికి.
కాబట్టి ఇక్కడ కూడా బయట కూడా మనం ఇవ్వచ్చు. అలాగే ఈ యొక్క మనము ఏ క్షేత్రంలో అయినా ఎక్కడైనా సరే భక్తికి కొలమానం ఉండదు. ఒక్కొక్కళ్ళు మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ బ్యాక్ నువ్వు ఒక న్యూస్ చదివావు. అతను చాలా రోగాలతో ఉన్న తర్వాత నా అమ్మా నా యొక్క ఆరోగ్యాన్ని కనుక నువ్వు బాగు చేసేస్తే నా చేతినిచ్చేస్తాను అన్నాడు. చేతినిచ్చేస్తానంటే పారాలిసిస్ వచ్చింది, అతనికి తగ్గిపోయింది. తగ్గిపోతే భవానీ దీక్షలతో ఫుల్ విజయదశమిలో హడావుడిగా ఉంటే ఆ కృష్ణానదిలో వాడు స్నానం చేస్తూ చెయ్యి తీసుకుని కత్తి తీసుకొని నరికేసుకున్న వాడిని చూసాం మనం, న్యూస్లో వచ్చింది. అలాగే ఒకటి నాలుకిచ్చేశాడు, నాలుకని సమర్పించేశాడు. అంటే భక్తి ఇవన్నీ కూడా ఇలాంటివి చేయకూడదు, తామసికమైనటువంటివి. రావణ బ్రహ్మ చేశాడంటే రావణాసురుడు అప్పట్లో తను ఒక్కొక్క శిరస్సుని తారాదేవిని అనుగ్రహించడం కోసం తన శిరస్సుల్ని ఆయన అప్పుడు కాలానికి ఆయన డెటర్మినేషన్ వేరు, ఆయన సంకల్ప బలము ఇదంతా పులస్త్య బ్రహ్మ మనవడు కాబట్టి వేరు. మనం మానవులం. అతనిలో రాక్షసత్వం ఉంది కాబట్టి అతను చేయొచ్చు. రాక్షసుడి ధర్మాలు వేరున్నాయి, మానవుడి ధర్మాలు వేరున్నాయి. అమ్మాయిలను ఎత్తుకుపోవచ్చు రాక్షసుడు, దాన్నే అందుకని గంధర్వులు ఎత్తుకుపోవచ్చు. గంధర్వ వివాహం అంటారు. లవ్ మ్యారేజే గంధర్వం. ఇప్పుడు మానవుడు ఎత్తుకుపోతున్నారు ఎలోప్మెంట్. అలా చేయకూడదు. గంధర్వ వివాహం. మానవుడికి కొన్ని నియమాలు పెట్టాడు, రాక్షస ధర్మాలు కొన్ని పెట్టాడు, దేవతా ధర్మాలు కొన్ని పెట్టాడు. దేవతా ధర్మాలు ఏమిటంటే ఇప్పుడు మనం దేవుణ్ణి మనం తిట్టినా కొట్టినా ఏం చేసినా నిందించినా దైవ దూషణ పాపం ఆటోమేటిక్ మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. కానీ వాళ్ళు ఏం కక్షలు పెట్టుకోరు. వాళ్ళు నిరంతరము కూడా మనకు భక్తులకి అనుగ్రహిస్తూనే ఉంటారు. అందుకే వాళ్ళని దైవత్వం అన్నారు. కాబట్టి ఈ భక్తులంతా కూడా వివిధ క్షేత్రాల్లో వెళ్ళేవాళ్ళు గుండ్లు ఇచ్చుకోవచ్చు, డబ్బులు ఇచ్చుకోవచ్చు, పంతులు గారికి మొత్తం ఫ్రూట్స్ ఇవ్వచ్చు, దేవుడికి అన్నీ సమర్పించవచ్చు. చీప్గా తర్వాత ఈ తోటకూర ఇవన్నీ కూడా స్వయం పాకాలు వేరు. మళ్ళీ స్వయం పాకాలు తర్వాత చనిపోతే తలనీలాలు ఇవ్వడం అది వేరు. మళ్ళీ అది అపరకర్మల్లోకి వస్తుంది. అది ఏ పుణ్యక్షేత్రాల్లో కూడా చనిపోతే తలనీలాలు ఇవ్వకూడదు. ఇప్పుడు తెనాల్లో మనకు వైకుంఠపురం అని ఒక గుడి ఉంది. అక్కడ చనిపోతే వెళ్ళి రాత్రి నిద్ర చేస్తారు గుళ్ళు ఇచ్చేసి. సరే, ఇక భక్తితో సమర్పిస్తున్నారు కాబట్టి అక్కడ ఇది. కానీ దైవక్షేత్రాలలో గిళ్ళు అనేవి కేవలం స్వామికి మనం సమర్పించడం కోసం ఇవ్వాలి, గిఫ్ట్ అనమాట. ఇప్పుడు చాలామంది చిన్నప్పుడు స్కూల్ పిల్లల్ని మనందరం కూడా అలాగే టీచర్స్కి మనము ఏం చేస్తాము, గులాబీ పువ్వులు అవి ఇవి పట్టుకెళ్ళి ఇస్తాం. మా క్లాస్లో అందరూ కూడా గులాబీ పువ్వులు చామంతి పూలు తెచ్చిస్తాను, రోజ్ ఫ్లవర్స్ నేను చూశాను. ప్రతి ఇయర్ వెళ్తుంటే ఏంటి వీళ్ళైనా ఇచ్చేది నేను కూడా ఇస్తానని చెప్పి నేను ములక్కాయలు కూడా పట్టుకెళ్ళేవాడిని. మా ఇంట్లో ములగ చెట్టు ఉండేది. అంటే మార్కులు ఎక్కువ పడిపోతాయని కాదు, కానీ మాస్టర్లు టీచర్లు గులాబీ పూలు ఇచ్చేవాళ్ళు. అలా చిన్న పిల్లలు చేసేటటువంటి ఈ యొక్క ప్రేమ, ఆ ప్రేమతో ఆ మాస్టర్లు పెద్ద అయిపోయిన తర్వాత మమ్మల్ని పిలిచేవారే ములక్కాయలు పట్టరారా అనేవారు, సరదాగా జోకులు వేసేవారు పెద్ద అయిన తర్వాత. అందువల్ల ఇవన్నీ మధుర స్మృతులు. భక్తుడికి భగవంతుడికి మధ్య అనుసంధానం అంత గొప్పది కాబట్టి అన్నీ ఇవ్వచ్చమ్మా. కాకపోతే అపరకర్మలకు సంబంధించి నీకు దేవాలయాలు కొన్ని ఉంటాయి. తిరుమల తిరుపతి అంటే ఏంటి, వైబ్రేషన్స్ స్వామికి. ప్రతి తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కడు కూడా గుండెవ్వాలి. అంటే నీలాదేవి పరిపూర్ణ కటాక్షం వస్తుంది. అందువలన అలా చేసుకుంటే బాగుంటుందమ్మా. గురుజీ, పెద్దవాళ్ళు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు లక్ష్మీదేవికి సంబంధించిన వాటిని చాలా అంటే జాగ్రత్తగా గౌరవప్రదంగా చూడాలి అని చెప్పి. ముఖ్యంగా చీపురు శుభ్రం చేసినంత వరకు ఇంకా ఆ పని అయిపోయింది అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పాడేయొద్దు. చీపురు పెట్టే విధానంలో నియమాలు, చీపురుని మనం ఉపయోగించేటప్పుడు కూడా నియమాలు అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు. నిజంగా చీపురు విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? నిజంగా లక్ష్మీ ప్రధానమైన వస్తువుల్లో చీపురు కూడా ఒకట? 100% అమ్మా. పెద్దలు ఏది చెప్పినా సరే వాళ్ళు ఒక కారణం లేకుండా చెప్పరు. అసలు ఆ చెప్పే పెద్దలు తగ్గిపోయారు ఇప్పుడు. వాళ్ళు చెప్పకపోవడం వల్ల నాలెడ్జ్ మిస్ అయిపోతున్నాం మనం. అవును. కాబట్టి ఈ జనరేషన్కి ఇంకా తెలియదు చీపురు గురించి. మనం అంటారేమో చీపురు విషయంలో జాగ్రత్తలు ఏంటి దీని మొహం అని. లేదు, వాళ్ళు తెలుసుకుంటారు. విజిత అంటే ధర్మ మార్గం అంటే ఏమిటి, పాత లెగసీని కంటిన్యూ చేస్తున్నాం మనం, పాత సాంప్రదాయాల్ని గుర్తు చేస్తూ వస్తున్నాం. పెద్దలు చీపురుని ఒకటి, చాటను కూడా లక్ష్మీదేవి వస్తువులుగా, ఉప్పు కూడా లక్ష్మీదేవి. ఇలా కొన్ని వస్తువులు ఇచ్చారు. ఇప్పుడంటే మిక్సీలు వచ్చినాయి కానీ రోలు కూడా లక్ష్మీదేవి. అవును, రోలు కూడా. అందువలన ఈ యొక్క చీపురు ఏం చేస్తుంది అంటే శుభ్రం చేస్తుంది. శుభ్రం చేయకపోతే ఏమవుతుంది అంటే అలక్ష్మి వచ్చి పట్టుకుంటుంది. దరిద్ర దేవత
ఇంట్లో వచ్చి తిష్ట వేసుకుంటుంది. ఒక్కసారి దరిద్ర దేవత వచ్చిందనుకో వాళ్ళని ఇంకా మనం పంపలేం. హా. ఆ దరిద్ర దేవతని జయించినటువంటి వాడు పురాణాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి శాస్త్రాల్లో ఒకే ఒక్కడనమాట, గరుత్మంతుడు. గరుత్మంతుడు ఒక్కడే దరిద్ర దేవతని అనుగ్రహం పొందాడు. అసలు దరిద్ర దేవత యొక్క లక్షణాలు ఏమిటి అంటే మనకి ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోకపోవడం, సూర్యుడు వచ్చిన తర్వాత తొడవడం, తర్వాత ఈ బాసన్లు ఇవన్నీ కూడా సూర్యోదయానికంటే ముందే తోమేసుకునేవారు ఇదివరకు పల్లెటూరులో. ఇప్పుడు అవన్నీ కుదరవు, పని మనుషులు వచ్చారు కాబట్టి. ఇప్పుడు పోన్లే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు మంచి స్టైలిష్గా చూలుస్తారనమాట చీపురుతో, ఇట్లా 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 ఇట్లా. సో అది మొత్తం వాళ్ళని అడిగే దమ్ము కూడా మనకు లేదు, ఎందుకంటే మర్నాడు నుంచి లీవ్ పెట్టేస్తుంది. లీవ్ పెడితే అప్పుడు వచ్చింది సాగు. అందుకోసమని వాళ్ళు ఎలా తుడిచినా సరే పోన్లే తొడనేరా బాబు అని చెప్పేసి వదిలేస్తున్నాం. ఆ తర్వాత పూజా గదిలో కొంతమంది పాపం తెల్లవారుజామున పూజలు చేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఆ పని మనిషి వచ్చేది 7 గంటలకైతే ఈయన పూజ 7 గంటలకు అయిపోవాలి. ఆవిడ వచ్చేది 8 గంటలకు స్టార్ట్ అవుద్ది. తర్వాత ఈయన పూజలో కూర్చుంటారు, 1 గంటన్నా పడుతుంది. ఈయన డ్యూటీకి లేట్ అయిపోతుంది, నువ్వు పనులు చేసుకోకుండా పూజలు చేసుకుంటూ కూర్చుంటున్నావు ఆడవాళ్ళ అని భార్యలు చేత తిట్లు తినేవాళ్ళు చాలామంది ఉన్నారు పాపం. అయినా సరే పూజలను వదలరు, అంటే భక్తి, దేవుడు అంటే ఇష్టం వాళ్ళకి. సో ఇన్ని తంటాలన్నీ కూడా చీపురు వల్లే అనమాట. అసలు ఈ చీపురు ఎవరు అంటే మహాలక్ష్మి తల్లి. ఈ చీపురు ఎలా పుట్టింది అసలు అంటే గోదావరి ఖండంలో పుట్టింది. చీపురు పుట్టుక కూడా ఉంది చీపురుకి. ఇప్పుడు ఎక్కడ మనం చూడండి, ఇప్పుడు కొబ్బరి ఆకుల నుంచి మనం చీపురు తయారు చేస్తాం. తర్వాత మా గోదావరి, కృష్ణానది, ఇక్కడ పెన్నా నది, ఇవన్నీ నదులన్నీ ఉన్నాయి కదా, జీవనదులు. గోదావరి పెద్దది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తాం. ఆ గోదావరి ఇసుక దెబ్బల మీద రెల్లుగడ్డి పుడుతుంది. ఆ రెల్లుగడ్డల్ని కట్ చేసి చీపురు కింద తయారు చేస్తారు. ఇలా కొట్టేస్తే మొత్తం అదంతా పోతుంది. ఆ చీపురుతో మనం తుడుస్తాం అనమాట. మహాలక్ష్మి అంటే రెల్లుగడ్డి ఎవరో కాదు మహాలక్ష్మి, గరిక గడ్డి ఎవరో కాదు మహాలక్ష్మి. గరిక గడ్డితో కూడా మనం చీపురు కింద తయారు చేస్తాం, చిన్న చీపురు. పవిత్రం అంటాం వాటిని, అంటే పవిత్రం చేస్తుంది కాబట్టి. యజ్ఞయాగాదుల్లో కూడా దాని నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క రెల్లుగడ్డితో వచ్చిన దాన్ని, ఈ యొక్క దర్భని మనం పవిత్రం అంటాం. ఆ యజ్ఞం చేసేటటువంటి 4 ఆ కుండం మీద 4 దిక్కుల్లోనూ దర్పణ వేస్తాము, చేతికి కూడా దర్పణ కట్టుకుంటాం. దర్ప లేకుండా చేసేటటువంటి హోమము ఫలించదు, పూజ ఫలించదు. పూజ కూడా అంటే చీపురు లేకుండా పూజ ఎట్టి పరిస్థితుల్లో ఫలించదు. ఇప్పుడు ఎవరైనా సరే చూద్దాం, లక్ష్మీదేవి ఎందుకు అన్నారు. ఇప్పుడు పూజ గది ఉంది, దేవుడి దగ్గరికి వెళ్తాం మనం. తొడవకుండా ఎవ్వడైనా సరే పూజ చేస్తాడా? చెయ్యరు. పూజ స్టాప్ అయిపోద్ది. అంటే లక్ష్మీదేవి లేనిదే ఏ పనైనా అవుతుందా? క్రియాశక్తి. డబ్బులు లేకుండా ఎవడన్నా మాట్లాడతాడా? చూసి ఒకసారి 10 రూపీస్ ఇవ్వండి, ఒకసారి చూసి ఇచ్చేస్తామంటే ఎవరైనా ఇస్తారా? ఎవరు. చూసి ఇస్తామంటే కూడా ఎవరు. కాబట్టి మహాలక్ష్మి తల్లికి అంత పేరు, అందుకే దాన్ని క్రియాశక్తి అంటారు. డబ్బులు వదిలితేనే పనులు జరుగుతాయి. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క చీపురుతో తుడిస్తేనే మనకు పనులు ముందుకెళ్తాయి. నెక్స్ట్ పూజ గద్దె వరకు స్టెప్ వరకు వెళదాం. ఓకే, తుడిచేసిన తర్వాత ఎలా పెట్టాలి చీపురుని? ఇలా పైన లావుగా ఉంటుంది కట్టింది, క్రిందకి ఇలా ఉంటుంది. అలాగే కొంతమంది ఏంటంటే కేర్లెస్గా ఆ పైన అది పెట్టి ముడి కిందకి పెడతారు. ఏ విధంగా పెడతారో చెప్పి చూద్దాం. ఇప్పుడు చీపురుకి ముడి కడతాం, అంటే క్లీన్ అయ్యే ఆ ప్లేస్, ఆ పార్ట్ ఏది ఉందో అది కిందికి పెట్టి పట్టుకునేది పైకి పెడతారు. ఎస్, అలా పెట్టాలి. పట్టుకునేది పైకి పెట్టాలి, క్రిందది ఈ క్లీన్ చేసేటటువంటిది అంతా కూడా క్రిందకి పెట్టాలి. ఇది లక్ష్మీదేవి పెట్టే విధానం. ఇప్పుడు అది ఎక్కడ పెట్టాలి? అట్లా నించోబెట్టాలా డోర్ దగ్గర, లేదంటే అలా ఊరికే కింద పడేయాలా? నో, కింద పడేయకూడదు. తలుపు వెనకాల పెట్టాలి. ఏ దిక్కులైనా సరే. మళ్ళీ దాన్ని చీపురుని కాలుతో తన్నకూడదు, చీపురుని దాటకూడదు. చాలా మనం ఒక ఇంట్లో మనిషిని ఏ విధంగా అయితే, ఒక పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పాపం మంచం మీద ఉంటున్నారు అనుకుందాం, వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ పడేయం కదా. ఒక చోట చక్కగా ఫిక్స్డ్గా ప్లేస్ పెట్టి వాళ్ళకి ఫిక్స్డ్గా తిండి అలా పెడతాం. అలా లక్ష్మీదేవికి ఈ చీపురుకి కూడా అలాగే పెట్టాలి. అలాగే చేటను కూడా బోర్లించకూడదు, మహాలక్ష్మి వెళ్ళిపోతుంది. మామూలుగా పెట్టాలి. ఆ తర్వాత ఉప్పును కూడా తొక్కకూడదు.
చీపురుని తొక్కకూడదు, చీపురుని దాటకూడదు. ఇలాంటి నియమాలన్నీ ఉన్నాయి. ఇవి మూఢనమ్మకాలు కాదు. పెద్దవాళ్ళు చెప్పేదాన్ని ఆచార వ్యవహారాలు అంటారు. అంటే మన పూర్వీకులు చెప్పేటటువంటి వాటిల్లో చాదస్తం ఏమి లేదుగా. ఇందులో చీపురుని కేర్ఫుల్గా చాదస్తంతో కూడుకున్న దాన్ని మూఢనమ్మకం అంటాం. కానీ ఇది మూఢనమ్మకం కాదు. అలాగే చీపురుకి కూడా పూజ చేయాలమ్మ. పూజ శుక్రవారం దాన్ని శుభ్రంగా కడిగేసి ఆ చీపురుని ఏం చేయాలా, మనం పసుపు కుంకుమ అక్షతలు వేసి చీపురు పూజ. అందువల్లనే మనకి ఇక్కడ అంటే వాడేటటువంటి చీపురుకి అక్కర్లేదు. ఒక చీపురుని పెట్టుకొని ఆ చీపురుకి మనము పూజకు ఉపయోగించుకొని శుక్రవారం పూజ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మూలన పెట్టేస్తాం. అందువల్లనే చూడండి మీరు, మనం అపరకర్మలు చేసేటప్పుడు కూడా గొడుగిస్తారు, చెప్పులు ఇస్తారు చనిపోయిన వాళ్ళకి, పంతులు గారికి దానం. అలాగే చీపుర్లు ఇస్తారు, కొన్ని విసనకర్ర ఇస్తారు. ఇది రాకుండా అయిపోయింది అన్నమాట, కాలమరుగు అయిపోయినాయి ఇవన్నీ. అంటే ఇంటికి ఒకప్పుడు మరి ఇంట్లోకి ఏవేవైతే వస్తువులన్నీ కూడా. అలాగే స్వయం పాకాలతో పాటు చేటల్ని ఇస్తారా? చేటల్ని మనము అపరకర్మకో లేకపోతే మామూలు కర్మకో చేటలను కూడా ఇస్తాం, వాడుకోండి అని. అరే చేటను పూజలా? గౌరీదేవి అంటే ఎవరు? చేటకి పూజ చేసి మామూలుగా నది స్నానాలు చేసినప్పుడు మాత్రం చాటలో పసుపు కుంకుమ ధూపం పెట్టి వదలటం ఇవి చూసినాం. కానీ చేటలను కూడా దానం చేస్తారు. చేట దానం ఎంత? సువర్ణ దానంతో సమానం. చీపురు దానం వెండి దానంతో సమానం. ఇలా ఈ వస్తువులన్నీ పరమ పవిత్రమైనటువంటివి. అంటే ఏమీ లేదు, దేవతా స్వరూపాలుగా గౌరీదేవిగా మనం వాటిని గుర్తిస్తాం, లక్ష్మీదేవిగా. అంటే ఎప్పుడు కూడా మంత్రానికి రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు గురువు గారు అని మనం ఎవరన్నా వస్తే గురువు గారండి అని అంటాం. అక్కడ అర్థం ఏమిటి? రెస్పెక్ట్ అంతే. ఆ రెస్పెక్ట్ ఉంచుకోకుండా నన్ను గురువు అన్నాడు, నేను జగద్గురు ఆది శంకరాచార్యతో సమానం అని అనుకున్నారనుకో, కుదరదు. చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఒక సభలో చూశాను నేను. సభలో చూసినప్పుడు మనకు జగద్గురువు ఎవరు? జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఒక్కళ్ళనే జగద్గురువు అంటారు. ఎవరిని పెడితే వాళ్ళని జగద్గురువులుగా వాళ్ళ శిష్యులు పిలుచుకుంటారు అభిమానం మీద, తప్పలేదు. సద్గురువులు అంటారు, సిద్ధగురువులు అంటారు, జగద్గురువులు అంటారు. అయితే దాన్ని తప్పు అట్లాగా కదిలే దైవాలుగా, నడిచే దైవాలుగా పరమాచార్య శంకరాచార్యుల వారిని మనం పెద్ద ఆయన అంటాం. ఆయన అన్నామంటే కంచిపీఠానికి ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చారు కాబట్టి అనుకున్నాం. అలా ఉన్నప్పుడు జగద్గురువు అని సంబోధించే వాళ్ళ శిష్యులే ఒక మహాసభలో నేను అలా అనకూడదు అంటూ నేను ఎప్పటికప్పుడు జగద్గురువు ఆదిశంకరాచార్యులకే పరిమితం, మీ గురువుల్ని మామూలుగా అనుకోండి అని చెప్పుకుంటూ వస్తే ఒక సభలో నేను ఆశ్చర్యపోయాను. అది అంటే ప్రభావం ఎలా ఉంటుంది అన్నది. వాళ్ళ గురువుని వాళ్ళు జగద్గురువు అని అనుకోలేకపోయారు. ఎందుకనంటే వాళ్ళు ప్రస్తుతించినప్పుడు, దాన్ని సంబోధించినప్పుడు అంతమంది జనం ముందు, అంతమంది పెద్దల ముందు జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులకు నమస్కారం అని చెప్తూ వాళ్ళ గురువుల్ని ఇదివరకులాగా జగద్గురువు అనకుండా ఒక్క నిమిషం ఉండి వాళ్ళ గురువుని మామూలు గురువుగా నమస్కారం పెట్టారు. ఇది మార్పు అంటారు దీన్ని. అలాగే ఈ చేటల్ని, ఈ చీపుర్లని కూడా ఇది ఏదో మూఢనమ్మకం అని అనుకోవడం కాదు. మార్పు వస్తుంది జనంలో, తెలియదు పాపం వాళ్ళు. మంత్రం రెస్పెక్ట్ అంటే ఏంటంటే అర్థము, మంత్రానికి మనం ఇది చేస్తున్నాం, మంత్రంలో అక్షరాలు అని అనుకోకూడదట. మంత్రంలో దీనికి ఒక శక్తి ఉంది. మంత్రం నువ్వు చాంట్ చేసావంటే అక్కడికి ఆ మంత్ర దేవత వచ్చి కూర్చుంటుంది అక్కడ 100%. కాబట్టి దైవం మంత్రాధీనం అన్నారు. మంత్రానికి బద్దులై ఉంటుంది కాబట్టి పిలుస్తుంది, వచ్చి కూర్చుంటుంది. మనం అందుకని వచ్చి కూర్చున్న వాళ్ళకి మనం సీట్ వేయాల్సినటువంటి అవసరం, అతిథి సత్కారాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం గౌరవిస్తాం. మంత్రాన్ని గౌరవించాలి, అలాగే గురువుని గౌరవించాలి, అలాగే ఆ దేవతను, మంత్రాధిష్టాన దేవతను గౌరవించాలి. కాబట్టి ఈ చేట అనేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మనం రెస్పెక్ట్ ఇచ్చాము కాబట్టి దానికి రెస్పెక్ట్ ఇమ్మనే పెద్దలు చెప్తున్నారు. ఇలా చేసుకోవడం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి పట్టుకున్నటువంటి దరిద్రం పోతుంది. అలాగే ఈ చేటను కూడా బోర్లించకుండా చక్కగా ఒక పక్కకు ఒక వారగా బరువుగా ఉన్నదాన్ని క్రిందకి పెట్టి పైదానికి మామూలుగా పెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే పలచగా ఉన్నదాన్ని క్రింద పెట్టేసి పైన పెడతారు. అట్లా కాదు, బరువుగా ఉన్నదాన్ని ఇలా పెట్టి కొన్ని విధానాలు ఇచ్చారు పెద్దలు. ఆ రకంగా కనుక చేసుకుంటే తప్పకుండా దరిద్ర దేవత దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. గరుత్మంతుడు కూడా ఏం చేస్తాడంటే ఆదిలక్ష్మితో పాటు పుట్టింది జ్యేష్ఠాలక్ష్మి అని చెప్పేసి దరిద్ర దేవత అని ఆమె పేరు కూడా ఎత్తకూడదని అందరూ భయపడతారు. అయితే
శ్రీ మహావిష్ణువుతో ఉన్నటువంటి గరుత్మంతుడు టుపుక్కుమని మాయమైపోతాడు. మాయమైపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు బాబు వీడు అనుకుంటాడు విష్ణుమూర్తి. వెళ్ళిపోతే అక్కడ దరిద్ర దేవత దగ్గరికి వెళ్ళి దరిద్ర దేవతని పిలుస్తాడు. పిలిస్తే ఆవాహనం చేస్తే, ఎంత ధైర్యం, ఎంత మూర్ఖుడివి నువ్వు, నన్ను పిలుస్తున్నావు, నా పేరు చెప్పి నన్ను ఎవరు పిలవరు, నన్ను పిలిస్తే నేను వచ్చేస్తాను, నేను వచ్చేసానంటే దరిద్రాలు రోగాలు సక్సెస్ ఉండదు నీకు, ఇంకా రోగాలు ఇవన్నీ వచ్చేస్తాయి, అయినా సరే పిలుస్తున్నావు నువ్వు అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నేను ఇతన్ని హెల్ప్ చేయాలి ఏమైనా సరే అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు అక్కడికి వస్తాడు. కానీ గరుత్మంతుడు ఏం చేస్తాడు తెలుసా, అలక్ష్మి జ్యేష్ఠాదేవిని వాళ్ళ కీర్తిస్తుంటే, ఏంట్రా నువ్వు నన్ను స్తుతిస్తావు, పిచ్చెక్కిందా నీకు ఏమైనా, ఎంత మూర్ఖుడు చూడు నీ కొడుకు అని గరుత్మంతుడు తండ్రి కూడా అంటాడు తల్లిని. ఇలా అందరూ కూడా దేవతలు కంగారు పడిపోతారు, ఏమిటి వీడి గరుత్మంతుడికి ఏమైంది, వీడికి లక్ష్మీదేవిని పూజ చేసుకోవాలి కానీ వెళ్ళి కెలుక్కుంటున్నాడు దరిద్ర దేవతని అని అంటే, అప్పుడు దరిద్ర దేవత ఒకటి ఉంటుంది, నీ ధైర్యం బాగానే ఉంది కానీ ఇప్పుడు ఒకటి చెప్పు అయితే, నేను లక్ష్మీదేవి ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారో చెప్పు అని అంటుంది. అప్పుడు గతుక్కుమంటాడు ఒకసారి. అప్పుడు ఏమంటాడు, అదే గరుత్మంతుడి స్పెషల్, అమ్మ నువ్వు వెళ్ళిపోయేటప్పుడు అందంగా ఉంటావు, లక్ష్మీదేవి వచ్చేటప్పుడు అందంగా ఉంటుందంటే నీ సమయస్ఫూర్తికి మెచ్చుకున్నాను రా అని చెప్పేసి గరుత్మంతుడికి వదిలేసి వెళ్ళిపోయింది. ఆ నిమిషమే గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆయనకు అంత గుర్తింపు లేదు. వాళ్ళ తల్లికి వాళ్ళ నాన్నకు ఉన్నటువంటి రోగాలు పోయినాయి. వాళ్ళ వినుతి దగ్గర గరుత్మంతుడు కశ్యప ప్రజాపతి పిల్లలు వీళ్ళు, పాములకి గరుత్మంతుడికి పడదు, వాళ్ళ బానిసత్వం ఇస్తుందన్నమాట. ఎవరు, పాముల తల్లి అనేటువంటి ఆవిడ ఈ గరుత్మంతుడి తల్లికి. సవతులు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళే మాయోపాయంతో, శకుని చేసినటువంటి మాయోపాయంతో పాండవులు కౌరవులకు ఎలా పెట్టాడో అట్లా ఫిట్టింగ్. ఇక్కడ వెంటనే గరుత్మంతుడి తల్లి విముక్తి అయిపోతుంది. దరిద్ర దేవత వల్ల ఇన్ని విముక్తులైనవి. అంటే మనం ఎంతసేపు కూడా మనము మంత్రాధిష్టాన దేవతకి గౌరవించాలి, ఇక్కడ అర్థం అది. అంటే అలక్ష్మిని జయించినటువంటి వాడు గరుత్మంతుడు ఒక్కడే, మనమందరం జయించలేము. కాబట్టి మనం ఈ చీపురును తొక్కకూడదు, ఇళ్ళును శుభ్రంగా పరుచుకోవాలి, తుడుచుకోవాలి, దుమ్ముని దులుపుకోవాలి ఎప్పటికప్పుడు. ఆ విధంగా కనుక చేసినట్లయితే, చేసిన వాళ్ళను గమనించు, డబ్బున్నటువంటి వాళ్ళంతా సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ ఇప్పుడు మేము బిజీ అంటారు, డబ్బున్న వాళ్ళంతా కోటీశ్వరులు. నువ్వు కావాల్సి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. వీళ్ళందరూ ఏమిటిరా బిజీ అంటే, ఏమిటి చెప్పండి, ఒక గుడ్డకి ఒక ఇది కర్ర కట్టుకుని టప్ 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 అస్తమాను దులుపుతానే ఉంటారు, మగవాళ్ళు కూడా దులుపుతారు, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు ఉంటారు కదా. లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది, భయం వాళ్ళకి. వాళ్ళ చీఫ్ మినిస్టర్లైనా డబ్బులున్నా టాటాలు బిర్లాలైనా పని వాళ్ళు ఎలాగో చేస్తారు, ఏమో మళ్ళీ చేయలేదేమో, మళ్ళీ అనుమానం వీళ్ళకి, పాపం లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, ఆ దరిద్ర దేవత వస్తే మనకు రాదురా బాబు అని టప 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 కొడతారు. కొడితే అందువలన బిజీ వాళ్ళు. అందువల్లనే నేను చెప్తున్నానమ్మా, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అందువలన కోటీశ్వరులంతా కూడా, ధనవంతులంతా కూడా, మనం కూడా అది మంచి అలవాటు, చక్కగా అలా ఆ యొక్క చీపుర్ని కనుక మనం పూజ చేసుకుని, ఈ చేటని వీటిని మనం పూజ చేసుకుని గౌరవించడం, తొక్కకుండా ఉంటే చాలా, అదే గౌరవం. బ్రహ్మాండంగా మనం కూడా కుబేర్లైపోతాం. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.